నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం పాటించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నల్ల దుస్తులు, జెండాలతో నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేదంటూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యొక్క వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీ అయితే జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఏంటి అసలు వెన్నుపోటు దినం? ఇది ప్రజల స్పందన, ప్రతి గుండెల్లో నుంచి వచ్చిన బాధ. ఎన్ని హామీలు ఇచ్చారండి? ఉద్యోగులకు ఇచ్చారు, నిరుద్యోగులకు ఇచ్చారు, రైతులకు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు, పేదవాళ్ళకి ఇచ్చారు, చదువుకునే పిల్లలకి ఇచ్చారు. ఒక్క హామీ అయినా నెరవేర్చారా? వాళ్ళ కడుపు మండుతూ ఉంది. ఈ ఇవ్వకపోగా మళ్ళీ ఒక పక్క పన్నులు, కరెంటు బిల్లు కానించే ప్రతి బిల్లు కూడా పెంచేశారు. ఎలా బతుకుతారండి పేదలు? ఈరోజు ఆ బాధను చూడండి, ఆ కడుపు మంట చూడండి. దాన్ని చూసైనా మీరు కనువిప్పు తెచ్చుకొని రాబోయే రోజుల్లో మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నట్టు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పి అంటుంది. మీరేమో అమలు చేయలేదు. ఎక్కడ చేశారన్నా? ఒక్కటి చెప్పండి మీరు ఈ రోజుకి. ఆ ఒక్క సిలిండర్లు చేశారు, అది కూడా ఒక్క సిలిండర్ ఇచ్చారు, దానికి కూడా ఈ రోజుకి డబ్బులు పడలా. అది తప్ప ఒక్కటి చెప్పండి. ఒక్క పథకం చేసినారు, ఒక్కటి సంతోషపెట్టినామని చెప్పండి. ఇది కడుపు మండుతా ఉంది. ఈరోజు వాళ్ళు ఏసీ రూమ్స్లో కూర్చొని మాట్లాడే మాటలు అవన్నీ కూడా తప్పకుండా ప్రజల్లో విప్లవం ఉంది. రాబోయే రోజుల్లో ఇవి కానీ నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అధికార పార్టీ. అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అంటున్నారు, మీరేమో అభివృద్ధి చెందలేదంటున్నారు. ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? అభివృద్ధి కాదు, అవినీతిలో ముందుకెళ్ళింది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకెళ్ళింది. మొన్న చూసాం కదా, అక్కడ 3 పిల్లలు కేసులు కూడా ఉండొచ్చు వాళ్ళ మీద. ఏందన్నా కొట్టడం, ఎమర్జెన్సీ రోజుల్లో కొట్టారేమో, ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అట్లా కొట్టలా. అది మంచి పద్ధతి కాదు. ఈ రోజులన్నీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండవు. రాబోయే రోజుల్లో మీరు కూడా ఇబ్బంది పడే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేని విధంగా ఇటు కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా వారు ఇచ్చినటువంటి హామీలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.